హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. ఐఎమ్ రియల్లీ సో సారీ అండి. సో సడన్గా ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడం, మళ్ళీ నాకు టైం కుదరకపోవడం, ఇంటికి వచ్చిన కాడి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ నా వర్క్, సో ఇవన్నీ ఉండడం వల్ల లేట్ అయిపోయిందండి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇట్స్ వామ్ వెల్కమ్ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ. సో ఎంతమంది అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారో డే 1 నుంచి ఈ రోజు వరకు నాతో జర్నీ షేర్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఇది మా ఊర్లో ఫస్ట్ డే అనమాట. ఇంకా ఆ రోజు వెళ్ళంగానే కొంచెం కిచెన్ అంతా కొంచెం మెస్సీగా ఉంటే అట్లా సెటప్ చేసుకొని మా అన్నయ్య అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చేసాడు. ఇంకా అవన్నీ కట్ చేసుకుంటూ సో మీరు ముందు చూసే ఉంటారు, వాళ్ళు మా పెదనాన్న గారు అనమాట. ఊరికి రాగానే ఊర్లో ఎవరైతే ఉంటారో మన రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు, పల్లెలో వాళ్ళు అందరు పలకరిస్తూనే ఉంటారండి. ఎస్పెషల్లీ మమ్మల్ని అయితే ఇంకా కొంచెం ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. సో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఊర్లోనే ఉన్నాం కాబట్టి సో ఆల్మోస్ట్ ఆప్యాయత అనేది ఉంటుంది. ఒక డే సరిపోదండి వాళ్ళ పలకరింపులకి. సో ఇక్కడ కిచెను మనం వంట చేస్తాం బాగా అనుకుంటాం, కానీ ఎవరింట్లో వాళ్ళకే చెయ్యి తిరుగుతుంది అనమాట. ఒకరి కిచెన్లోకి వెళ్ళి మనం ఫ్రీగా అయితే కుకింగ్ చేసుకోలేము. ఎందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక చిన్న గమ్మత్తు జరుగుతుంది, మీరే చూడండి ఏంటిది అనేది. ఈ అన్నం ఇంకా అవ్వలేదేంటి డాడీ? అప్పుడు అన్నంగా పెడితే కుక్కులో పడాలి. కుక్కులో కాదు తింగిది. అదిగో నువ్వు కుక్కులో పెడితే పడిద్ది. పెట్టు, మూత పెట్టు. ఇది తెలియకలదే కుక్కులో పెట్టకుండా వల్ల కుక్కులో పెడితే మామూలు పడింది. పైకి పెట్టి ఇక్కడ ఉడకలేదు అంటది. నేనేమనుకున్నా మామూలు ఎప్పుడు అయిపోయింది ఏమోలే, నేను అనుకుంటున్నా. ఎప్పుడు అరిబాబు పెదనాన్న ఉన్నప్పుడు పెట్టినా. సో చూసారా, నేను కుక్లో పెట్టకుండా వామ్లో పెట్టేసి మంచిగా రైస్ కడిగేసి అది అవ్వట్లేదో అని చూస్తున్నాను అనమాట. సో రైస్ కుక్కర్ నాకు ఉంది, కానీ నేను అసలు పెట్టడం లేదు కదా, మా పాపే యూజ్ చేస్తుంది కాబట్టి కుక్కి వామ్కి మధ్య డిఫరెన్స్ కూడా నేను మర్చిపోయాను అనమాట. రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే ఓకే తెలుసుండునేమో. సో అదనమాట సంగతి. ఇంక ఇక్కడ మా మమ్మీ లేరు కదా, 1 మంత్ నుంచి మా అన్న దగ్గరే ఉంటారు కాబట్టి సో ఇల్లు కూడా కొంచెం మెస్సప్గా అక్కడక్కడ కొంచెం బూజు పట్టి చెత్తగా అయిపోయింది. తెలుసు కదా, 4 రోజులు మనం ఇంటికాడ లేకపోతేనే మన ఇల్లు మెస్సీగా అయిపోతుంది అనమాట. సో ఇంకా మా మమ్మీ లేరు కాబట్టి ఇంకా కొంచెం డస్ట్ పేరుకుపోయింది. సో తను వచ్చినప్పుడు ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటుంది. బట్ మేము మాత్రము ఆల్రెడీ చెప్పున్నాను షార్ట్ వీడియోలో, సో అట్లా పొలం పని మీద వచ్చాం కాబట్టి బయట ఫుడ్ ఎప్పుడు మేము అలౌ చేయము. ఇన్ కేస్ ఇక తప్పదు అనుకుంటేనే అలౌ చేస్తాం కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి ఇంట్లో ఎప్పుడు వెజిటేబుల్స్ మాత్రమే కొనుక్కుంటాము. రైసు, పప్పు, ఉప్పు, చింతపండు యాజ్ యూజువల్ ఉంటాయి కాబట్టి మాకు అంత ఇబ్బంది ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఇక మా అన్న టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకొస్తే ఇక టమాటా కూర అయితే వండేస్తున్నాను. సో మా ఊర్లో స్పెషల్ ఏంటి అంటే ఎటువంటి మసాలాస్ ఎటువంటి అడిషనల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉప్పు కారం వేసుకొని నూనెలో తాలింపేసి మగ్గించుకుంటే కూరలు భలే టేస్ట్గా ఉంటాయండి. సో మరి అది రీజన్ ఏంటి అంటే దాని నేల రీజన్ అట్టుంది. మనకి ఎన్ని మసాలాలు యాడ్ చేస్తే కానీ మనకి అసలు టేస్ట్ అనేది కూడా సరిగ్గా తెలియదు. మా ఊర్లో అలా కాదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కల్లుప్పు ఉంది, అది టేస్ట్ చేస్తున్నా. మా ఇంట్లో కల్లుప్పు ఏదన్నా సాల్ట్ కానీ వేయాలి అంటే ఫస్ట్ మినిమల్గా కొంచెం టేస్ట్ చేయాలి. ఎందుకు అంటే మా డాడీ యూజ్ చేసేవి మందు కట్టలు అవన్నీ కొంచెం ఇంచుమించు ఉప్పుకి దగ్గరగా ఉంటాయి అనమాట. అందుకే నాకు చాలా భయం వేస్తుంది. ఉప్పు కానీ సాల్ట్ కానీ షుగర్ కానీ ఏదైనా వేయాలి అంటే ఇంట్లో మందు కట్టలు కొంచెం స్ప్రేవి సంబంధించినవి పొలం ఉంది కాబట్టి వేస్తూ ఉంటారు కాబట్టి సో అట్లా భయం వేస్తూ ఉంటుంది. ప్రతిదీ టేస్ట్ చేసుకొని ఇక చేస్తూ ఉంటాను అనమాట. మా మమ్మీకి అయితే అలవాటు అయిపోతుంది, నో ప్రాబ్లం. ఇంక ఇక్కడ పొద్దున్నే ఆకలి అవుతుందని చెప్పేసి మా అన్నయ్య బయటకు వెళ్ళి టిఫిన్ కూడా
తీసుకొచ్చేస్తే మా ఊర్లో టిఫిన్ కూడా అండి 100 రూపాయలు పెడితే నలుగురం కుల్లగా తినొచ్చు అనమాట. అంత తక్కువ ఉంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి మాకు అక్కడికి వెళ్తే అమ్మో టిఫిన్ కొనాలా 4-5 రోజులు అన్న ఇబ్బంది కూడా ఉండదు. సో మా అన్న కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటాడు. అందుకోసమే ఇంకా మేము టిఫిన్ అలా చేసేసుకొని చకచకా రెడీ అయిపోయి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి టిఫిన్ చేసేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మసాలాస్ అండి, అంటే కొంచెం ధనియాలు, చెక్క, 2 వెల్లిగడ్డలు వేసి అట్లా రోట్లో నూరేసుకొని టమాటా కూరలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నూరుతున్నా అనమాట. చూసారా మా ఊరికి వెళ్ళిపోగల నా గెటప్ ఏ యాంగిల్లోకి వచ్చేసిందో, ఒకటే ఉమ్మదం అండి బాబోయ్, చచ్చిపోతాము. సో ఎప్పుడన్నా ఫ్రెష్గా కొంచెం శారీస్, డ్రెస్సులు తీసుకెళ్తాం కానీ అస్సలు కట్టుకోనికే ఉండదు. ఆ ఒక్క పోతికే చచ్చిపోతాం అనమాట. అలవాటు అయితే అంతేముండదు, అలవాటు కాదు కాబట్టి సడన్గా ఉండి వెళ్ళడం వల్ల తట్టుకోలేమన్నమాట ఉమ్మదానికి. సో అది రీజను. ఇంకొకటి ఏంటంటే మా ఊరు స్పెషాలిటీ, చుట్టుపక్కల అన్ని ఊర్లలో వర్షం పడిద్ది కానీ మా ఊర్లో మాత్రం వర్షమే పడదండి. ఇక ఎప్పుడైతే పంట చేతికి వస్తుంది, వీళ్ళు తింటారు అనుకున్న టయానికి ఏదన్నా గాలిదుమ్ము వర్షంతో కూడి కొట్టకపోవటము, అది సర్వనాశనమై ఒక మూలకు పేరుకుపోయేటట్టుగా పడుతుంది. లేకపోతే అది కూడా ఉండదు, పంట వేసుకొని తినే టయానికి వచ్చేస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రైతులకి ఇదే ఇబ్బంది ఉంటుంది. బట్ మాకు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట మా ఊర్లో. ఏదేమైనప్పటికీ పుట్టిన ఊరు, పెరిగిన ఊరు డాడీ వాళ్ళది. సో అదే మన ఊరు కాబట్టి అట్లా ఇక దాని మీద ఎఫెక్షన్ అనేది చంపుకోలేము. అమ్మ ఎందుకంత నచ్చుతుంది అంటే ఏం చెప్పలేము, ఇది కూడా అంతే, ఊరు అంతే. సో ఇక్కడ నేనైతే కర్రీ అయితే మొత్తానికి ఫినిష్ చేసేసాను. మేము ఎప్పుడొచ్చినా నీళ్ళు రావండి, నీళ్ళకైతే భలే ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ మేము బయలుదేరి వెళ్ళిపోతాం అన్న టయానికి మేము వెళ్ళిపోయినాక నీళ్ళు వస్తాయి అనమాట, ఎప్పుడు అంతే. సో ఎప్పుడన్నా రాని పైపులు పగిలిపోయినాయి అనే రీజనే వస్తుంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి పైన ట్యాంక్లో నీళ్ళు అయితే మా మమ్మీ పట్టి పెట్టే వస్తారనమాట. వెళ్ళినప్పుడు ఇట్లా సడన్గా నీళ్ళు రాకపోతే ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పేసి. సో ఇక్కడ వెజిల్స్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. అండ్ మా ఊర్లో వాతావరణం ఎప్పుడు బాగుంటుంది అంటే చక్కగా నవంబర్ నుంచి ఫెబ్ వరకు బాగుంటుంది అనమాట. కొంచెం వాతావరణం అంతా స్వెట్టీగా రాకుండా కొంచెం స్టేబుల్గా చాలా బాగుంటుంది. సో అదనమాట సంగతి. ఇంకొకటి ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకు అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుందండి. సో మా అమ్మ వాళ్ళు పొలం పనులకి వెళ్తారు, ఇంకేదైనా వర్క్ ఉంటే కంపెనీలలో వర్క్ ఉంటే కూడా మా మమ్మీ చేస్తూ ఉంటారనమాట. ఖాళీగా కూర్చోవడం అంటే మా మమ్మీకి అస్సలు ఇష్టం ఉండదు. సో చిన్నగా చిట్టీలు, డాక్రా, మళ్ళీ కంపెనీలో వర్క్ ఏమున్నా చేస్తారు కాబట్టి మళ్ళీ మాకు పొలం ఉంటుంది. మా డాడీ చిన్న ఫార్మింగ్ అనమాట, మాకేం పెద్ద పెద్ద ల్యాండ్స్, పెద్ద పెద్ద ఎకరాలు కూడా కాదు కానీ నార్మల్గా చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మన ఇల్లు ఒకరోజు తుడవకపోతే అసలు చూడలేమన్నమాట, 2 రోజులు బాగాలేకపోతే. బట్ మా అమ్మ వాళ్ళ ఇల్లు అలా కాదు, ఆ బండలు ఎంత షైనీగా ఉంటాయో. సో మాకు అక్కడ గ్రానైట్ కూడా చాలా రేర్గా కాకుండా విరివిగా దొరుకుతుంది. ఎందుకు అంటే అక్కడే ఉంటాయి కాబట్టి సో గ్రానైట్ అనేది. సో అందుకే ఆ బండలు కానీ ఆ గిన్నెలు కానీ, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ లైఫ్ స్టైల్కి అవి సెట్ అయిపోతాయి కాబట్టి సో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అట్లా ఇల్లు ఉడ్చుకొని 2 రోజులకు ఒకసారి మాప్ పెట్టుకున్నా కానీ సరిపోతుంది. అండ్ మా మమ్మీకి వచ్చేసరికి ఇల్లు కడగాలి అంటే అదిగోండి ఆ ట్యాప్ దగ్గర ఒక పైపు తగిలేసి పైన సబ్జాల కాడి నుంచి కింద వరకు మొత్తం ఒక్క రోజులో కడుక్కొచ్చేస్తుంది. సో అట్లా ఉంటుంది అనమాట. ఈవినింగ్ ఏమో వర్షం, మార్నింగ్ అంతా ఉమ్మదని తీస్తూ ఉంది. ఇంకా పంచాయతీ ఆఫీస్ దగ్గర మా పెదనాన్నగారికి, మా డాడీ నాకు పొలం ఇవ్వడం వల్ల నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి సో మేమైతే ఇంకా అక్కడ సైన్ చేసేసుకొని పొలాలు కొలిపించుకోవాలంట. మళ్ళీ అది రోలర్తో కొలుస్తున్నారు, అది రోలర్ లేదు, సబ్ డివిజన్స్ కూడా అవుతున్నాయి, వాటి కోసం మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అని చెప్పేస్తే సర్లే అని సైన్ పెట్టేసుకొని వచ్చేసామన్నమాట. సో ఇంకా అదనమాట మా వ్లాగ్. ఈవినింగ్ వచ్చిన తర్వాత మా అన్నని కొంచెం వీడియో వైపు చూడమంటే టీడీపీకి మంచిగా క్యాంపెయిన్ చేసుకుంటున్నాడు. నా ఛానల్ ఏదో బాగా ఎస్టాబ్లిష్ అయిపోయినట్టుగా, ఆంధ్ర వాళ్ళందరూ చూసే
చేసినట్టుగా చేసుకుంటా ఉంటాడు. ఎప్పటి నుంచో వాళ్ళకి టీడీపీ అంటే ఇక జాన్ జిగ్రీ అనమాట, బంకల్లాగా అతుక్కుంటారు. సో ఎనీవేస్ ఇంక ఇక్కడ మా అన్న కష్టం చూడండి. ఆల్మోస్ట్ మీకు షార్ట్ వీడియోలో చెప్పే ఉంటాను. ఇక నీళ్లు తెచ్చుకోలేక చచ్చిపోతాం అనమాట. ఇంక అట్లా ఆ బోరింగ్ దగ్గర నుంచి నీళ్లు మోసుకొని, స్పెషల్లీ మా ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇంకా అప్పుడు బోర్లు పంపులు ఇవేమీ లేవండి. ఇదే బోరింగ్ నీళ్ళతోని మేమైతే మా ఇంటికి వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నాను. అంటే నేను కాదు, మా అన్న మా నాన్నమ్మ వీళ్ళనమాట. సో అదనమాట మా కష్టము. ఇంక అట్లా నీళ్ళు తెచ్చేసుకొని అక్కడ ఉన్నన్ని రోజులు అలా మేము సర్వే అయ్యామన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏంటిది నెక్స్ట్ పార్ట్ ఏంటిది అనేది తప్పకుండా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే లెంతీ అయిపోతుంది. చెప్పాను కదా, వీడియోస్ చాలా షార్ట్కట్లో పెడదాము, 11-15 నిమిషాలు బిలోనే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎనీవేస్ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ నేనైతే ఇదంతా కడిగేసుకొని చక్కగా వాకిలి ఉడ్చి ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట, పొద్దున్నే లేచి. సో పొద్దెక్కినాక లేచి ముగ్గేయడం అంటే నా వల్ల అస్సలు కాదు. సో ఇంకట్లా ఈ గిన్నెలు కూడా కడిగి ఎండలో పడేస్తే మంచిగా పెళ్ళ ఎండిపోతాయి. నాకు అసలు ఎంత ఇష్టమో ఈ ఎండకి గిన్నెలు వాష్ చేసి పెట్టుకోవడం అంటే. సో అది ఈరోజు వ్లాగ్ అనమాట మా ఊర్లో. సో ఇంక ఇక్కడ మందార పూలు ఎంత బాగున్నాయండి. నేను కూడా తెచ్చి నాటుకున్నాను, బట్ చూడాలి మరి ఎంతవరకు అంటుకుంటాయో లేదో మరి. సో ఇంక ఇదండి వ్లాగ్. డే 2 వ్లాగ్ మా ఊర్లో ఎలా గడిచింది ఏంటిది అనేది మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఉంటానండి మరి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో కలుసుకుంటూ మీ నవవ్యాకృతి. ఉంటానండి. నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి. వీడియోస్ని 10 మందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. సరేనండి మరి. ధన్యవాదాలు. ఉంటాను. నమస్తే.